వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫిట్నెస్ యోగా. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, పంజగుట్ట అండ్ నాగోల్, హైదరాబాద్. గతంలో చేసిన వీడియోస్లో పరశురామ్ గారు కమెంట్ సెక్షన్లో అడిగారు, తలలో చెమట ఎక్కువగా పడుతూ ఉంది, తద్వారా గ్రీజీగా అవుతుంది స్కాల్ప్ అని. సో తలపైన చిన్న పొక్కులు, పింపుల్స్ లాంటివి కూడా ఈ ఆయిలీ సెక్రెషన్స్ వల్ల వస్తూ ఉన్నాయని అంటూ అడిగారు. ఎస్ అండి, మనకి స్కాల్ప్ ఎప్పుడైతే జిడ్డుగా మారుతూ ఉందో, అతిగా జిడ్డుగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే అక్కడ హెయిర్ స్కాంటీగా అయిపోతుందని అర్థం, అంటే తక్కువ అవుతుందని అర్థం. మీరు చూడండి, మన మొహం అంతట్లో జిడ్డు ఎక్కడ కారుతుంది? ఎనీ టైం మన ముక్కు మీద ఇలా అన్నప్పుడు కొద్దిగా తేమ, జిడ్డు ఉంటాయి. బికాస్ ఇక్కడ స్మూత్గా ఉంది ఏరియా కనుక ఇక్కడ ఎక్కువగా చెమట పడుతుంది, జిడ్డు పడుతూ ఉంది. మిగతా చోట్ల చిన్న చిన్న హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి స్కిన్ పైన, ఈ చంపలకి, ఈ నుదురు భాగానికి కనుక కొంచెం దీనితో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువగా ఉంటుంది ఆయిల్. అంటే ఏంటి అంటే ఎక్కడైతే స్మూత్గా స్కిన్ ఉందో, షైనీగా ఉందో అక్కడ ఆయిల్ ఎక్కువగా నిలిచినట్టు. ఇప్పుడు హెయిర్ బాగా దట్టంగా ఉన్న చోట కూడా ఆయిలీ సెక్రెషన్స్ ఉంటాయి, కాకపోతే ఆ హెయిర్ కండిషనింగ్కి యూజ్ చేసుకుంటుంది. ఆ హెయిర్ పీల్చుకున్నట్టుగా దానికి హెయిర్కి పట్టింప చేసుకుని మనకి స్కాల్ప్ పైన జిడ్డు లేకుండా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే హెయిర్ లాస్ బిగిన్ అయిందో, స్కాల్ప్ విజిబిలిటీ పెరిగిందో, అక్కడ పీల్చుకోవడానికి ఇంకా హెయిర్ లేదు కనుక ఆయిల్ అట్టే స్కాల్ప్ పైన నిలబడుతుంది. తద్వారా తేమ కంటెంట్ ఎక్కువైపోయి దుమ్ము, ధూళి, డెడ్ సెల్స్ ఇవన్నీ కూడా ఈ ఆయిల్తో బైండ్ అయిపోయి మనకి వెట్ డాండ్రఫ్ లాగా, మురికి రూపంలో, బురద రూపంలో స్కాల్ప్ పైన పేరుకుంటూ ఉంటుంది. ఇలాంటప్పుడే తేమ ఎక్కువైపోయినప్పుడు, ఈ జిడ్డు భాగం ఎక్కువైనప్పుడు ఫంగస్ కూడా చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బిగిన్ అవుతాయి. కొన్ని బ్యాక్టీరియా కూడా అక్కడ ఇన్వేడ్ చేసి ఆ ఏరియాని బాగా ఫిల్తీగా చేస్తూ ఉంటాయన్నమాట. ఇలా స్కాల్ప్ పైన డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ పేరుకుని పోయి పొక్కుల్లాగా, పస్ రూపంలో కూడా ఒక్కొక్కసారి ఫామ్ అవుతుంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దురద ఎక్కువైపోయింది, జిడ్డు ఎక్కువైపోయింది అనేసి మాటికి తలస్నానం చేస్తుంటాం ఫ్రెష్నెస్ కోసం, జిడ్డు కడిగి వేస్తున్నాం అనుకొని. ఈ తల పైన తడి ఆరకుండా అలాగే ఉన్నప్పుడు కూడా ఈ ఫంగస్ ఇంకా ఎక్కువగా బ్రీడ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ పట్టించుకోవాలి. ఎప్పుడైతే మీ తలపైన దురద, పొక్కులు మొదలైనయో కన్సల్ట్ ఏ డాక్టర్. అది ఫంగల్ ఇన్ఫెక్షన్గా పూర్తిగా మారకముందే దాన్ని ట్రీట్ చేసుకోవాలి. చిన్నపాటి డాండ్రఫే కదా అనేసి మనం ఇంట్లో మాటికి తలని రకరకాల షాంపూస్తో రుద్దేసినప్పుడు ఆయిల్స్ స్ట్రిప్ ఆఫ్ అయిపోయి ఇంకా ఎక్కువ ఆయిల్స్ యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మెడికేటెడ్ షాంపూస్ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. మెడికేటెడ్ షాంపూస్ వాడడము, ఏవైనా 2 రకాల మెడికేటెడ్ షాంపూస్ లైక్ సాలిసిలిక్ యాసిడ్ సల్ఫేట్ షాంపూస్, చార్కోల్ షాంపూస్, కాఫీ మిక్స్ అయిన షాంపూస్ ఇవేవైనా వాడుకోవచ్చు. దీంతోపాటు కీటకోనజోల్ కూడా, ఎనీ 2 ఐటమ్స్ని కంబైన్ చేసి తలస్నానం ఒక 2 నెలలు ఇదే కంటిన్యూ చేస్తే డాండ్రఫ్ తగ్గుతుందని చెప్పుకున్నాం. కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పక్షంలో మాత్రం యాంటీ ఫంగల్ ఓరల్ మెడికేషన్ వాడాల్సిందే. దీనికై మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించవలసిందే. ఇంట్లోనే ఏదో ఒకటి ఓవర్ ద కౌంటర్ దొరికే షాంపూ తెచ్చేసుకొని వాడడం కరెక్ట్ కాదు. అలాగే గుడ్ ఫ్యాట్స్ చాలా అవసరం అండి. ఆయిల్స్ అన్నీ స్ట్రిప్ ఆఫ్ అయిపోయినాయి కదా, మనం రకరకాల షాంపూస్ వాడి లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడినప్పుడు న్యాచురల్ ఆయిల్స్ తక్కువైపోయినాయి. అప్పుడు ఇంకా ఎక్కువ ఆయిల్ యూజ్ అవుతూ ఉంటుంది. బయట ఆయిల్స్ తక్కువైపోయినాయే స్కాల్ప్ని, పీహెచ్ని బ్యాలెన్స్ చేద్దామని మన సిస్టమ్ ఎక్కువ ఆయిల్స్ని రిలీజ్ చేస్తుంది. సో మనం ప్రాబ్లమ్ని ఇండైరెక్ట్గా పెంచుతున్నాం ఇవన్నీ చేయడం ద్వారా. దీనికి అంతటికీ బెస్ట్ సొల్యూషన్ ఇంటర్నల్గా మనం ఏం చేయొచ్చు అంటే గుడ్ ఫ్యాట్స్ని మన బాడీకి అందజేయడం. చక్కటి ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ని తీసుకోండి. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ మంచి గుడ్ ఫ్యాట్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఎప్పుడైతే గుడ్ ఫ్యాట్ని మన బాడీ అబ్జార్బ్ చేస్తుందో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి సగం అక్కడే మనం తట్టుకోవచ్చు అనమాట. హెయిర్ బ్రేకేజ్ సమస్యలు కూడా ఉండవు. ఈ డ్రైనెస్ ఎక్కువైపోయి స్కాల్ప్ పైన ఫ్లేకీగా అయిపోయి మన హెయిర్ అనేది ఇట్స్ క్రైయింగ్ ఫర్ హెల్ప్ అండి, ఇట్స్ క్రైయింగ్ అవుట్ ఫర్ హెల్ప్. అది మనం గమనించి గుడ్ ఫ్యాట్స్ని అందించాలి. ఊరికే తలస్నానాలు చేసేసి స్కాల్ప్ని ఫ్రిజీగా చేయకండి, హెయిర్ని ఫ్రిజీగా చేయకండి. మితంగా తలస్నానం చేస్తూ స్కాల్ప్ పీహెచ్ని చక్కగా హెల్తీగా మెయింటైన్ చేస్తే ఈ ఇచీ సెన్సేషన్ కానివ్వండి, డ్రై స్కాల్ప్ కానివ్వండి మనల్ని ఇబ్బంది పెట్టదు. అలాగే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్.
ఇంటర్నల్గా మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాట్స్ని ఇవ్వడమే కాకుండా మంచి నీటిని పుష్కలంగా మనకి అందచేసినప్పుడే బ్లడ్ ఫ్లో త్రూ చక్కగా రూట్స్కి బలం అనేది చేకూరుతూ ఉంటుందన్నమాట. ఎక్సెస్ ఆయిల్స్ పైన అయిపోయినాయి అనుకోండి, డాండ్రఫ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, రూట్ పోర్స్ అన్నీ కూడా క్లాగ్ అయిపోతాయి. తద్వారా మళ్ళీ పింపుల్స్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆయిలీ సెక్రిషన్స్ ఎక్కువైనాయి అంటే ఆండ్రోజన్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నట్టు, మనం ఎక్కువగా షాంపూస్ని తలపైన రుద్దేస్తున్నట్టు లెక్క. సో ఇది గమనించుకోండి. ఎప్పుడైతే ఆండ్రోజన్ యాక్టివిటీ పెరుగుతుందో బట్టతలకు అతి చేరువలో మనం ఉన్నట్టు లెక్క. సో ఆయిలీ సెక్రిషన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఇది బట్టతలగా ఏమైనా పరిణమిస్తుందా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మీట్ యువర్ డాక్టర్, గెట్ యువర్ సెల్ఫ్ డయాగ్నోస్డ్. ఏంటి ప్రాబ్లం అనేది డయాగ్నోస్ అవుతే సొల్యూషన్ చాలా త్వరగా దొరుకుతుందన్నమాట. ఆండ్రోజన్ యాక్టివిటీ ఇలాగనే ఎక్కువైపోయి మనం ఇంట్లో ఏదో ట్రయల్స్ వేస్తూ ఉన్నామనుకోండి, స్కాల్ప్ విజిబిలిటీ ఎక్కువ అవుతుంది, హెయిర్ లాస్ సివియర్గా అయిపోయి బాల్డింగ్కి దగ్గర అవుతామన్నమాట. సో ఒకసారి గమనించుకోండి. స్కాల్ప్ మరీ ఆయిలీగా ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విషయం గురించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.